ఎస్బీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇటలీ ప్రధాని అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు. భారతీయ వస్త్ర కళా సంగీత వారసత్వానికి ప్రతీకగా బహుమతులు. ఇరాన్ను ఇప్పటికే దెబ్బతీశామన్న ట్రంప్ ఈసారి ఇంకా గట్టిగా కొడతామని వెల్లడి. అమరావతిలో రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు దగా ఖర్చు, మండిపడ్డ వైఎస్ జగన్. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. కేంద్ర ప్రభుత్వం మరియు బీసీల విజయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వానకొండయ్యగుట్ట మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి మెమరాండం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. గండి మైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం. అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ ఇల్లా? మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పొదుపుచర్యలో భాగంగా ఆన్లైన్లో పోలిట్ బ్యూరో భేటీ. చిరంజీవి కొత్త సినిమా వేడుకల్లో కలిసిన పవన్, బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేవేసి నడిచిన పవన్. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇటలీ పర్యటనలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. FAO సహకారంతో ప్రపంచ చిరుధాన్యాల శక్తిని కొత్త కోణంలో గుర్తించింది. భారతదేశంలో రైతులు దీని సాగు ద్వారా పోషకాహార సమస్యలను పరిష్కరించడమే కాకుండా పర్యావరణానికి కూడా గొప్ప సేవ చేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అధ్యక్షుడు సెర్గియో మటారిలాకు ఆయన అందించిన ప్రత్యేక కానుకలు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించాయి. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఇటలీ తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయని ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అస్సాంకు చెందిన ప్రఖ్యాత ముగా సిల్క్ శాలువా, మణిపూర్కి చెందిన షిరలిల్లి సిల్క్ శాలువాను బహుమతిగా అందించారు. భారత్ का FAO के साथ सहयोग दशकों पुराना है. हमें गर्व है कि डॉक्टर स्वामीनाथन और डॉक्टर बिनोय रंजन सेन जैसे महान वैज्ञानिकों ने FAO से जुड़कर वर्ल्ड फूड सिक्योरिटी में महत्वपूर्ण योगदान दिया है. भारत का हमेशा से मानना रहा है कि साइंस, पॉलिसी और ह्यूमन वैल्यूज जब साथ आते हैं तब इतिहास बदलता है. संस्थापक सदस्य के रूप में भारत ने FAO के साथ मिलकर ग्लोबल फूड सिक्योरिटी, सस्टेनेबल एग्रीकल्चर और हंगर फ्री वर्ल्ड के लक्ष्य को आगे बढ़ाने में सक्रिय भूमिका निभाई है. हमारी साझेदारी का सबसे अच्छा उदाहरण हमें
इंटरनेशनल ईयर ऑफ मिलेट्स के दौरान देखने को मिला। एफएओ के सहयोग से दुनिया ने मिलेट्स की शक्ति को नए रूप में पहचाना। हम आगे भी कंधे से कंधा मिलाकर काम करते रहेंगे। और मैंने देखा है कि ज्यादातर मिलेट की जब मैं चर्चा करता हूं तब हर किसी का ध्यान इस बात पे जाता है न्यूट्रिशन पर, लेकिन मिलेट एक प्रकार से एनवायरमेंट फ्रेंडली क्रॉप है। कम से कम पानी की जरूरत पड़ती है। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాన్ని సంపాదించుకోవాలనే టెహ్రాన్ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. నిన్న కనెక్టికట్లో న్యూ లండన్లో ఉన్న యుఎస్ కోస్ట్ గార్డ్ అకాడమీ 2026 బ్యాచ్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకునేమో, ఇది చాలా సులభమైన విషయం, వారు దాన్ని తయారు చేయలేరు, అయితే వాళ్ళు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఇరాన్కు ఇప్పటికే గట్టి ఆంక్షలతో దెబ్బతీసిందని, అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్కు చెందిన చమురు నౌకలను సీజ్ చేయడంలో కోస్ట్ గార్డ్ కీలక పాత్ర పోషించిందని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వారు భాగస్వామ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. The Navy is completely gone. Their Air Force is completely gone. President Xi has promised me that he's not sending any weapons to Iran. That's a beautiful promise. I take him at his word. I appreciated it. We had an amazing time in China. Look, we got along very well before this, but President Xi and I had really an amazing time. I think he'd say the same thing, but he promised that he's not sending any weapons. And if you think about it, he gets 40% of his oil. He's not sending oil boats in, tankers in with 20 destroyers alongside of him. No, he wants it. He does want it open, like me. I want it open, and we'll get it open. But Iran has used the Straits as a military weapon for 47 years, really much more than that. And that's not their strait. That's international waterways. దేశంలో 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి యావరేజ్గా 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పాడు. కానీ అమరావతిలో రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న ఖర్చు కిలోమీటర్కి 53 కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 69 కోట్లు ఖర్చు చేశాడు. అమరావతిలో సీడ్ యాక్సిస్ నుంచి నిర్మిస్తున్న ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 189 కోట్లు చంద్రబాబు ఖర్చు పెడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా
పాస్టర్ అభినయ్ దర్శన్ పై హత్యాయత్నం అవాస్తవమని దీనికి సంబంధించిన 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, తొటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కేసు వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో A1 గా పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నట్లు వెల్లడించారు. A2 గా బిల్లా కిరణ్, A3 గా కెబెన్హార్, A4 గా భానుప్రసాద్ ను పేర్కొన్నారు. వీడియోలో ఒక ఆడియో క్లిప్ నడిచిన అది లైఫ్ ఆఫ్ శైలు ప్రొఫైల్ నుండి ఒక ఆడియో క్లిప్ జరిగిన, అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడే సమయంలో ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక బొడ్డి నిట్టిమిటా బుక్ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడేది. సో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం పరంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ ఫేత్ ప్రకారంగా కొంతమంది వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4 అండ్ A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి మీడియా మంత్రి సమక్షంలో పెడుతుంది. పాస్టే కాదు, అతను కూడా యాక్సెప్ట్ చేస్తారు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. సార్ ఇప్పుడు తన మీద గాయాలుగా ఫోటో చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ జరిగిన అటాక్కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీడియోలో కూడా చూస్తే అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. తర్వాత వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు A2 అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో ఆ మొత్తం స్కెచ్ కూడా ఎలాగా చేయాల్సిన చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం, కేంద్ర ప్రభుత్వం మరియు బీసీల విజయమని భారతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు అగ్రకులాల వారు సుప్రీంకోర్టులో దాఖలైన రేట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం పట్ల రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ఈ విధాన నిర్ణయం దీని ద్వారా సమాజంలో మంచి సమానత్వం వస్తుంది. ఏ కులాన్ని వెనుకబడిన వాటిని అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఇది తీర్పు ఏ సందర్భము? కొందరు సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వము 6 నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించింది. పార్లమెంట్లో కూడా ప్రకటించారు. అనేక సందర్భాలలో పార్టీ మ్యాటర్గా ఆదేశాలు జారీ చేశారు. జనగణన సెన్సస్ డైరెక్టర్ రాశారు. దీంతో కొందరు అగ్రకుల సోదరులు కులగణన చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయారు. పోతే వాదోపవాదాలు చాలా జరిగినాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టి వాదన వినిపించింది. కులగణన చేసినట్టయితేనే సమాజంలో ఈ భారతీయ సమాజం కులం పునాదుల మీద నిర్మించబడ్డది. పేదరికము, అవిద్య, ఉద్యోగము, అధికారము, డబ్బు, సంపద, గౌరవం ఇవన్నీ కూడా కులాన్ని బట్టి నిర్ణయించేటటువంటి సమాజం భారతీయ సమాజం. అందుకే ఈ వివక్షతలు, అసమానతలు, సామాజిక ఆర్థిక వివక్షతలు, సామాజిక ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగిపోవాలంటే తప్పనిసరి ఏ కులాలు వెనుకబడినాయో ఆ కులాలకు మనం ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే ఆ కులాల లెక్కలు తెలవాలి. ఏ కులం ఎక్కడ వెనుకబడి ఉందో
కులాల వారి లెక్కలు తీసినప్పుడే అది తెలుస్తుంది, కలెక్టర్ స్టాటిస్టిక్ ఫిగర్ తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించింది. నిజమే, కులాల లెక్కలు ఉన్నప్పుడే సమాజంలో అభివృద్ధికి చర్య తీసుకునే వీలైతుంది. ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఏది చెందాలి. విద్యలో ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలలో ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు. ఏ కులాన్ని మనం డెవలప్ చేయాలి, ఏ రంగాల్లో డెవలప్ చేయాలనే విషయం మీద అప్పుడే లెక్కలు తెలిసినప్పుడే వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేశారు. నేను చాలా రోజులుగా, నేను 3 నెలల కిందనే ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కులాల లెక్కలు తీయాలన్నప్పుడు వాళ్ళు వెంబడే స్పందించి ప్రకటించారు. ఆ తర్వాత కొందరు వ్యతిరేకి ఏది ఈ లెక్కలది సీట్ వచ్చింది, అది పట్టిక వచ్చింది, ఈ పట్టికలో లేదంటే అప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొదట మేము చేసేది ఇప్పుడు ఇళ్ల లెక్కలు, 2వ దశలో కులాల లెక్కలు తీస్తాము, కులాల వారి కాలం పెడతామని చెప్పి పార్లమెంటు బయట. జనగామ జిల్లా దేవరుప్పల మండలం లకావత్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి స్వయానా కొలువైన క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జను దేవరుప్పల మండల బీఆర్ఎస్ బృందంతో కలిసి మెమరాండం అందజేసి గుట్ట మీద జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ను రద్దు చేయాలని కోరారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే ఆ దేవాలయాన్ని ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులను ఆపి దేవస్థానం యొక్క మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ పనులు మొదలుపెట్టారని మండిపడ్డారు. గుట్ట వరకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి పనులను అడ్డుకోవడానికి వెళ్తే మా నాయకుల మీద కేసులు పెట్టి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దేవరుప్పల మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం. కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. మారకొండయ్య గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే, ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు వినియోగించు దాన్ని ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో మళ్ళా పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను ఆపు స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే, అవన్నీ తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పోరాటానికి సిద్ధంగా. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాల ఆపాలనేది మా కోరిక. 1 రోజుల నుంచి పని స్పీడప్ చేశాం. మాకు చాలా బాధ ఏంటంటే గండి మైసమ్మ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. జెండాను ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడుతూ నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. మే 20 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో మొట్టమొదటిసారిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశామని తెలిపారు. మా కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మొదటి ఎమ్మెల్యే సీటు కుత్బుల్లాపూర్లోనే గెలిచేలా ఉన్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ మరి జిహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో
మరి స్థానిక నాయకత్వం మనోజ గౌడ్ గారు, మారే గారు, రామరెడ్డి గారు, శాంత గారు, భవానీ గారు, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, వీరేందర్, సీతారాం, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషిస్తా ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతా ఉంది. మరి మా జెండా గడ్డకు కూతవేటు దూరంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది. అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్ళైనా ఇనాగ్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సీట్లో తెలంగాణ పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా మరి ఆ స్తూపం ఓపెన్ కాకుండా ఉన్నది. మేము ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల అమరవీరుల స్తూపం మీరు ఇనాగ్రేషన్ చేయండి, లేదంటే తెలంగాణ రక్షణ సేన నుండి మేమే ఆ స్తూపానికి రంగులేసి జూన్ 2వ తారీఖు నాడు మేమే ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భగీరథ్ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పిందే నమ్ముతా, అప్పగిస్తే ఇంటికి పోలీసులను పిలిచి అప్పగించాల్సింది ఉంటే అప్పా జంక్షన్ వద్ద భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ ఇల్లా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిబ్బంది చెప్పిందే నేను ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిండ్రు వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినావు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినావు. 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అన్నాడు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశమయ్యారు. పొదుపు చర్యలో భాగంగా ఆన్లైన్లో పోలిట్ బ్యూరో భేటీ అయింది. 2 ఏళ్ల పాలన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణపై చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై చర్చ జరిపారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణపై పోలిట్ బ్యూరో చర్చ, పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందుల అంశంపై చర్చలు జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకమైంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక హీరో, నిర్మాత లేదా తోటి నటుల పరిధికి అతీతమైంది. బండ్ల గణేష్కు పవన్ కళ్యాణ్ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, ఒక రకమైన భక్తి. పవన్ కళ్యాణ్ ఆయన దేవుడుగా, తన జీవితాన్ని మార్చిన గురువుగా భావిస్తారు. సినిమా వేదికలపై బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్లు టాలీవుడ్లో ఫేమస్. పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడే ఈశ్వర, పరమేశ్వర, పవన్ కళ్యాణేశ్వర వంటి డైలాగులు, ఆయన చూపించే ఎమోషన్
ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్. ఒక సాధారణ నటుడిగా ఉన్న తనను నమ్మి గబ్బర్ సింగ్ లాంటి భారీ ప్రాజెక్టును అప్పగించి తనను స్టార్ ప్రొడ్యూసర్గా నిలబెట్టింది పవన్ కళ్యాణ్ అని బండ్ల గణేష్ ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతతో చెప్పారు. మధ్యలో కొన్ని వ్యక్తిగత లేదా రాజకీయ కారణాల వల్ల వీరిద్దరి మధ్య స్వల్ప దూరం పెరిగినట్లు వార్తలు వచ్చినా మెగా ఈవెంట్లలో వీరిద్దరు పక్కపక్కనే కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకుంటూ తమ బంధం ఇప్పటికీ బలంగా ఉందని నిరూపిస్తూ ఉంటారు. తాజాగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త చిత్రం ఇవాళ ప్రారంభం కాగా ఈ సినిమాకు పవన్ క్లాప్ కొట్టారు. ఈ వేడుకల్లో పవన్ బండ్ల గణేష్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం చూడొచ్చు. బండ్ల గణేష్ భుజం చుట్టూ పవన్ చేవేసి నడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారత కరెన్సీ రూపాయి రోజురోజుకు క్షీణిస్తుంది. రూపాయితో డాలర్ మారకం విలువ 96ను దాటి పడిపోయింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లభ్యతను పెంచడానికి $5 మిలియన్ విలువైన డాలర్ రూపాయి బై సెల్ స్వాప్ వేలాన్ని చేపట్టనుంది. మే 26వ తేదీన వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పతనమవుతుంది. దీంతో బై సెల్ స్వాప్ వేలం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులకు అనుగుణంగా 3 ఏళ్ల కాల పరిమితితో రూపాయి డాలర్ బై సేల్ స్వాప్ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. మార్కెట్లో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ బై సేల్ స్వాప్ విధానాన్ని అనుసరిస్తుంటుంది. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను ఆర్బీఐకి విక్రయించింది. దానికి సమానమైన రూపాయలను పొందడమే ఈ విధానం. 3 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత అంతే మొత్తంలో డాలర్లను ముందే నిర్ణయించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేయడానికి బ్యాంకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ విధానం ద్వారా బ్యాంకులకు నిధుల లభ్యత పెరుగుతుంది. మరోవైపు ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. అప్పుడు రూపాయి పతనం తగ్గిపోతుంది. ముంబై ఇండియన్స్ ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 10% కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను ఖాతాలో జత చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బౌలింగ్ రన్అప్ కోసం వెళ్తూ హార్దిక్ పాండ్యా కోపంగా వికెట్ల బెయిల్స్ను చేత్తో గట్టిగా కొట్టి పడగొట్టాడు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం కిందికి వస్తుందని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ రిఫరీ రాజు సేత్ విధించిన ఈ శిక్షను హార్దిక్ అంగీకరించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబైని కేకేఆర్ బౌలర్లు 147/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మనీష్ పాండే, రోమన్ పావెల్ కీలక భాగస్వామితో తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణమైంది. ఇలాంటి బౌలర్లకు అనుకూలించే పిచ్లపై ఆడడాన్ని నేను ఆస్వాదిస్తాను. ఐపీఎల్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోతున్న తరుణంలో ఇలాంటి వికెట్ల బౌలర్లకు కూడా అవకాశం కల్పిస్తాయని వ్యాఖ్యానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇటలీ ప్రధాని అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు. భారతీయ వస్త్ర కళా సంగీత వారసత్వానికి ప్రతీకగా బహుమతులు. ఇరాన్ను ఇప్పటికే దెబ్బతీశామన్న ట్రంప్ ఈసారి ఇంకా గట్టిగా కొడతామని వెల్లడి. అమరావతిలో రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు దగా ఖర్చు, మండిపడ్డ వైఎస్ జగన్. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ. కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. కేంద్ర ప్రభుత్వం మరియు బీసీల విజయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వానకొండయ్య గుట్ట మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి మెమరాండం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. గండి మైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం. అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ ఇల్లా? మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. పొదుపుచర్యలో భాగంగా ఆన్లైన్లో పొలిట్ బ్యూరో భేటీ. చిరంజీవి కొత్త సినిమా వేడుకల్లో కలిసిన పవన్, బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేవేసి నడిచిన పవన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.